ఈ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు వ్లాగ్ పోస్ట్ చేస్తానా లేదా అయితే తెలియదు. ఎందుకంటే ఇంకప్పటికి ఛానల్ అయితే నేను యాక్టివ్గా లేదు. ఒక 1 ఇయర్ నుంచి వీడియోస్ ఆపేసాను కాబట్టి పెడతాను అన్న హోప్తో అయితే వీడియో తీసింది కాదు. ఎప్పుడైనా ఇలా గ్యాలరీ ఓపెన్ చేసేటప్పుడు చూసుకుంటే చాలా బాగా అనిపించాలి కదా, మన మెమరీస్ అన్ని మనం రీకలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి షూట్ చేసిన చిన్న చిన్న థింగ్స్ అనమాట. వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఇంట్రో. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరాం వ్లాగ్స్. మా వాళ్ళందరూ అయితే మాత్రం మంచిగా ముందుగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారనమాట. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళందరూ ఆరామ్సే రెస్ట్ తీసుకుంటూ అలాగ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను మా హబ్బీని పక్కన నించోబెట్టుకొని మరి కొంచెం కంపెనీ ఇవ్వండి, నేను తింటున్నాను కదా అని చెప్పేసి ఇలాగా ఈ క్యామ్ ఏ ఏ ప్లేస్లోని లైటింగ్ బాగుంటుందో అన్నదైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి రికార్డ్ చేస్తున్నాను కానీ ఆ లైటింగ్కి అక్కడ ఎలా వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే అంత తింగరగా చూపులు చూస్తున్నాను అనమాట. బయట నేచర్ అయితే మాత్రం క్లైమేట్ అయినా ఎంత బాగుందని అంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎప్పుడు తీసుకున్న క్లిప్స్ అంటే మనాలి వెళ్ళాం కదా అప్పుడు అనమాట. సో ఇక్కడ నుంచి ఇవ్వాలంటే జున్నుగాడి బర్త్డే రోజు మేము అక్కడ నుంచి హమీర్పూర్ వెళ్తున్నాం. హమీర్పూర్కి వెళ్ళేటప్పుడు మేము దారిలోని రివర్ రాఫ్టింగ్ ఇవన్నీ చేసాం. అవి ముందు బ్లాగ్లో నేను పెట్టాను. బట్ ఈ బ్లాగ్స్ నేను కొన్ని పెట్టలేనిది ఎందుకంటే మనకి అప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి కొంచెం ఇలా గొడవలు ఇవి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఆ టైంలో ఎందుకు నేను కూడా డిస్టర్బ్ అయ్యాను అనమాట. ఏంటి మన ఇండియాకి ఇలా అవుతుంది అని. సో అందుకని ఎందుకో పెట్టాలని అయితే అనిపించలేదు. సో అప్పుడు వదిలేసిన క్లిప్స్ని నేనైతే ఇప్పుడు గ్యాలరీలో ఎందుకో సడన్గా స్టోరేజ్ డిలీట్ చేద్దామని అనుకునే టైంలో ఇవన్నీ దొరికాయి. సో అందుకనే ఎందుకు వేస్ట్ చేయడం, అప్పుడు ఇలా తీసినవి ఉన్నాయి కదా అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ఏ ప్లేస్లోనైనా సరే మనం 3-4 డేస్ ఉన్నాము అని అంటే ఆ ప్లేస్ని బాగా ఓన్ చేసుకుంటాం కదా. సో అందుకని ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోయే టైంలో అయితే మాత్రం అన్నీ బాగా ఆ ప్లేసెస్ని బాగా ఆస్వాదించేయాలి అన్న టైప్లో కూర్చొని పోయి మాట్లాడేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మేము చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇప్పుడు అంత జర్నీ బ్లాగే ఉంటుంది. జర్నీలో దిగింది ఇదంతా కూడా వేరే బ్లాగ్లో పెట్టేశాను కాబట్టి సో ఇప్పుడు ఇందులో ఏముంది అన్నదైతే మాత్రం చూసేయండి. ఇవాళ నా టైం ఎంత దారుణంగా ఉందనంటే క్యామ్ చూసారా, అంటే లైటింగ్ చూసారా, అంటే అస్సలు లైటింగ్ నాకు సపోర్ట్ చేయలేదు. ఏమో నాకు అర్థం కాలేదు. ఏ ప్లేస్లో ఎక్కడ నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా సరే నాకు లైటింగ్తో చాలా నన్ను డిస్టర్బ్ చేసింది అనమాట. లైటింగ్ అయితే కరెక్ట్గా అయితే చెప్పడానికి ఒకటి వచ్చింది. అంటే బుడి జున్నుది బాండ్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ టైప్ అనమాట. ఒకరికొకరికి ఇష్టమే బాగా, కాకపోతే ఎప్పుడు ఇలా కొట్టుకుంటూనే ఉంటారు ఫుల్గాన. అంటే ఫస్ట్ జున్నుయే రెచ్చగొడుతుంది, బుడి అసలు ఆగదు. సో బుడి ఆగింది అని అన్న టైంలోనే జున్నుగాడు చూడండి ఇప్పుడు బాగుంటాడు, పిలిచి మరి రెచ్చగొడుతున్నాడు కదా. లైక్ ఇలా ఉంటుంది అనమాట ఇంట్లో కూడా. ఫస్ట్ జున్నయ్య కొట్టేస్తుంది, కరిచేస్తుంది, ఇవన్నీ చేస్తుంది, అత్త కొట్టేసింది అని చెప్పేసి చెప్తుంది. సో ఇలానే ఉంటుంది, బాగుంటుంది, బాగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు జున్నుకి తగిలిసిందని చెప్పేసి చూసారా, ఇందాకలే చెప్పాను టైం ఎలా ఉందని అంటే ఇక్కడ కొంచెం లైటింగ్ బాగానే వస్తుంది, నార్మల్గా ఉంది, ఓవర్ లైట్ అయిపోలేదు అని అనుకున్న టైంలో నేను బాగోలేదు. సో ఈ క్లిప్స్లో నాకు నేను నచ్చలేదు అనమాట. సో కొన్నిసార్లు అలా అయిపోతూ ఉంటుంది అంతే. సో ఈ ప్లేస్ అంతా కూడా ఏంటంటే అంటే మీరు చాలా మూవీస్లో అది చూసి ఉంటారు. నేను అక్కడ చెప్తూ తీద్దామని అనుకున్నాను కానీ అక్కడ ఏం చెప్పాను ఇప్పుడైతే నాకు గుర్తులేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అదైతే పర్టికులర్గా దాన్ని డీటెయిల్గా నేను వర్ణించలేకపోతున్నాను అనమాట. పిల్లలతో జర్నీస్ అస్సలు బోర్ అవ్వని అనుకుంటాం కదా, అవ్వదు నిజంగా. కాకపోతే ఏంటంటే ఇది మేము వెళ్తున్నది ఘాటీ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి 1 or 2 hours జర్నీ కూడా కాదు, ఒక 5-6 hours జర్నీ పైనే అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు సరిగ్గా నాకు గుర్తులేదు కానీ ఆల్రెడీ శ్వేత అయితే అవుట్, నెక్స్ట్ మేము కూడా అలానే ఉంది. సో అందుకనే బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. లైక్ చేసేయండి. బాయ్.